మావోయిస్ట్ పార్టీ అగ్రనేత 100కు పైగా కేసులు ఎన్నో రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ ఆయనే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్. ఎన్నో రాష్ట్రాల పోలీసులకు గత కొన్ని దశాబ్దాలుగా చుక్కలు చూపిస్తున్న మావోయిస్టు అగ్రనేత ఎటకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం देवेंद्र फडणवीस ఎదుట అధికారికంగా లొంగిపోయారు. मान्य सरांना विनंती करतो की यांनी सोनू उर्फ भूपती याला संविधान व श्रीफळ देऊन त्याचे आत्मसमर्पण करून घ्यावे आणि त्याला पुढील आयुष्यासाठी शुभेच्छा द्याव्यात. सोनू उर्फ भूपती हा आपल्या AK-47 रायफलसह मान्य मुख्यमंत्री सरांसमोर आत्मसमर्पण करीत आहे. हा मागील 40 वर्षांपासून माओवादी संघटनेमध्ये कार्यरत होता. महाराष्ट्र शासनाच्या एकूण 60 लाख बक्षिसासह सर्व राज्यांमध्ये मिळून भूपती उर्फ सोनू याच्यावर एकूण 5.5 कोटी रुपयांपेक्षा अधिक बक्षीस जाहीर केले होते. आत्मसमर्पणानंतर पुनर्वसनासाठी केंद्र व राज्य शासनाकडून याला एकूण 25 लाख रुपये बक्षीस म्हणून मिळणार आहेत. तसेच दिनांक 1 जानेवारी 2025 रोजी भूपती उर्फ सोनू याची पत्नी DKZCM तारक्का सीडाम हिने मान्य मुख्यमंत्री तथा गृहमंत्री महाराष्ट्र राज्य श्री देवेंद्र फडणवीस सर यांच्या समोर आत्मसमर्पण केलेले होते. मान्य मुख्यमंत्री तथा गृहमंत्री महाराष्ट्र राज्य श्री देवेंद्र फडणवीस सर यांच्या प्रयत्नांमुळेच इतक्या मोठ्या प्रमाणावर मार्ग भरकटलेले माओवादी सदस्य आत्मसमर्पण करून ते लोकशाहीच्या मुख्य प्रवाहामध्ये सामील होत आहेत. మల్లోజుల సొంతూరు తెలంగాణలోని పెద్దపల్లి. వెంకటయ్య మధురమ్మ దంపతులకు వేణుగోపాలరావు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన తర్వాత తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయన్ను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. అలాంటి వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోవడంతో పెద్దపల్లిలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన శేష జీవితం తమతో గడపాలని ఆశిస్తున్నట్లు మల్లోజుల కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. తప్పకుండా మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే మేము పుట్టక ముందే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరము ఇద్దరు బాబాయిలను కూడా ఎన్నడూ కూడా మేము చూసి ఎరిగిన వాళ్ళం కాదు. బాబాయికి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, అదేవిధంగా కుటుంబం కూడా బాబాయికి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకొని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసిండు. వాస్తవంగా నానమ్మైనా కూడా ఇన్నేళ్లలో గత సంవత్సరమే ఆమె 2022లో జరిగిపోవడం జరిగింది. ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలి అని ఎంతో మదన పడుతూ చివరికి ఆమె జరిగిపోవడం జరిగింది. ఇవాళ వస్తున్నారు అని ఇంతమంది పాత్రికేయులు వచ్చి చెప్తూ ఉంటే ఒకవైపు నమ్మశక్యంగాను, మరోవైపు నమ్మశక్యం కాకుండా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యునిగా మా బాబాయి వచ్చేది ఉంటే తప్పకుండా హర్షిస్తాం, మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. వృద్ధాప్యం వచ్చింది, ఇన్ని రోజులు తాను ఈ సమాజం కోసమే పాటుపడ్డాడు. వృద్ధాప్యం వచ్చింది, ఇప్పటికైనా కూడా వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మావోయిస్ట్ పార్టీలో మల్లోజుల వేణుగోపాలరావుది దాదాపు రెండో స్థానం. అలాంటి వ్యక్తి ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఒక్కరే కాకుండా ఆయనతో పాటు మరో 60 మంది ఉద్యమ సహచరులను కూడా మల్లోజుల జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. బుధవారం ఆయన మావోయిస్టు సహచరులతో కలిసి సీఎం देवेंद्र फडणवीस ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. शर्मिला मडकामी ही आपल्या 303 रायफलसह गणवेशात आत्मसमर्पण करीत आहे. भीमा सोदी हा आपल्या 12 बोर रायफलसह गणवेशात आत्मसमर्पण करीत आहे. यानंतर मी आमंत्रित करतो अमोल उर्फ सोमरू सोदी, सदस्य टेक्निकल डिपार्टमेंट गडचिरोली याला. कृपया सर्वांनी टाळ्या वाजवून या आत्मसमर्पित होणाऱ्या सदस्यांना प्रोत्साहन द्यावे. मंजू कोवाची ACM गडचिरोली डिव्हिजन. मंजू कोवाची ही आपल्या BGL रायफलसह गणवेशात आत्मसमर्पण करीत आहे. మావోయిస్ట్ పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరో నుంచి ఆయన వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజుల వేణుగోపాల్ పైన దాదాపు 100కు పైగా కేసులున్నాయి. మావోయిస్టు పార్టీ నిర్వహించిన కీలక ఆపరేషన్లలో మల్లోజుల పాల్గొన్నారు. ఎన్నో ఎన్కౌంటర్లలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన తలపైన 6 కోట్ల రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మావోయిస్టు पार्टीని వీడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. प्रियंका लेकामी उपकमांडर गट्टा दलम. प्रियंका लेकामी ही आपल्या कार्बाइन रायफलसह गणवेशात आत्मसमर्पण करीत आहे. यानंतर मी आमंत्रित करतो रोशनी कुरचामी PPCM टेक्निकल डिपार्टमेंट गडचिरोलीला. रोशनी कुरचामी ही आपल्या इन्सास रायफलसह आत्मसमर्पण करीत आहे. यानंतर मी आमंत्रित करतो मधु टेकाम PPCM टेक्निकल डिपार्टमेंट गडचिरोली याला. सुरेश तलांडे हा आपल्या इन्सास रायफलसह गणवेशात आत्मसमर्पण करीत आहे. గత కొంతకాలంగా దండకారణ్యం దద్దరిల్లుతోంది. మూడోసారి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ మావోయిస్టులపైన గట్టిగానే ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎన్నో ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో పాటు రోజు రోజుకు దండకారణ్యంలో కూంబింగ్లు పెరిగిపోయాయి. పోలీసులు అధునాతన డ్రోన్ టెక్నాలజీలు వాడుతూ అడవుల్లో దాక్కున్న అన్నలపైన విరుచుకుపడ్డారు. దీంతో మృతి చెందేవారు ఎక్కువైపోయారు, కానీ పోలీసులను ఎదుర్కొనే ప్రయత్నం చేయలేకపోతున్నారు. దీంతో మావోయిస్టులు కూడా పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే మల్లోజుల కేంద్ర పార్టీకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన పైన ద్రోహిగా ముద్ర వేసింది. అయినా వెనక్కి తగ్గకుండా అలానే ఉన్నారు. చివరకు పోలీసుల ముందు లొంగిపోయారు. మల్లోజుల మాత్రమే కాకుండా 60 మంది చేరటంతో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు అంటున్నారు. నడిపించే నాయకుడే జనజీవన స్రవంతిలో చేరితే మిగతా పార్టీలో ఉన్న సభ్యులకు ఇప్పుడు దిశానిర్దేశం చేసేది ఎవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి మల్లోజుల వేణుగోపాల్ను స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది జనజీవన స్రవంతిలో కలుస్తారా, లేదా ఎప్పట్లానే పోలీసులపైన ఎదురు తిరుగుతారా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీని పెద్ద ఆలోచనలో పడేసింది.